నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. సో మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, మేనిఫెస్టేషన్ కోసం తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా, లేదా మీ పర్సనల్ టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే పర్సనల్గా మీరు మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా, మీ ఇంటెన్షన్కి తగ్గట్టుగా క్రిస్టల్స్ని యూస్ చేయాలనుకున్నా, జెమ్స్టోన్స్ని యూస్ చేయాలనుకున్నా, క్రిస్టల్ కిట్స్ తెలుసుకోవాలనుకున్నా, అంటే మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా క్రిస్టల్స్ జెమ్స్టోన్సే కాకుండా దానికి తగ్గట్టుగా మనం జెమ్స్టోన్స్తో కానివ్వండి, క్రిస్టల్స్తో కానివ్వండి, గ్రిడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానిని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో కూడా మీకు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ మీకు మేనిఫెస్టేషన్కి సంబంధించిన గైడెన్స్ కానివ్వండి, లేకపోతే డీటెయిల్స్ కానివ్వండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి జెమ్స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా, బ్రేస్లెట్స్, పెండెంట్, మాలలు కానివ్వండి, ఎలాంటి సజెషన్స్ కావాలనుకున్నా అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే మీరు సంప్రదించగలరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మేషరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మేషరాశికి సంబంధించి మీ ఆస్తులు ఏవైనా కోర్టులో ఉండుంటే గనక, అంటే మేబీ ఆస్తికి సంబంధించి, డివోర్స్కి సంబంధించి కానివ్వండి, ఏదైనా పోలీస్ కేసెస్, కోర్ట్ కేసెస్కి సంబంధించి, అంటే దీనిలోంచి బయటపడితే చాలా రిలీఫ్ అవుతాము అనుకునే కోర్టు సమస్యలు కానివ్వండి, అంటే ఏదైనా సరే కొంచెం జడ్జ్మెంట్ విషయాలు కానివ్వండి, అది ఏదైనా కానీ ఏ సమస్యకి సంబంధించిందైనా సరే, అంటే మేషరాశిలో అందరూ డివోర్స్ కోసమే ఉన్నారు, అందరూ ఆస్తి గొడవలే ఉండవు కాబట్టి రకరకాల ప్రాబ్లమ్స్తో అందరూ కోర్టుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగా మీ కేసెస్ ఏమన్నా పెండింగ్లో ఉన్నా, లేకపోతే మీరు ఏదైనా చెయ్యని తప్పకి రిస్క్లో ఉన్నా సరే దాని నుంచి మీరు బయటపడగలుగుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త అయితే ఖచ్చితంగా ఆగస్టు 16వ తారీఖు నుంచి మంత్ ఎండ్ వరకు కూడా మీకు ఈ జడ్జిమెంట్స్ అనేవి అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. ఫెయిర్ డెసిషన్స్ కూడా కొన్ని విషయాల్లో, బిజినెస్ పరంగా కావచ్చు, పర్సనల్ విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో ఫెయిర్ జడ్జిమెంట్ తీసుకోవడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో చాలామంది రెచ్చగొట్టే ప్రయత్నమో, లేకపోతే వాళ్ళ మాటలతో, వాళ్ళ బిహేవియర్తో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నా కానీ మీరు అంటే దానికి రియాక్ట్ అవ్వకుండా, ఎంత మిమ్మల్ని ప్రవోక్ చేయడానికి ట్రై చేసినా ప్రవోక్ అవ్వకుండా మీరు మీ పని చూసుకుంటూ పేషెన్స్తో ఉండగలిగినట్లయితే లైఫ్లో మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. సో ఈ టైంలో మీరు బాగా యోగా, మెడిటేషన్ కానివ్వండి, స్పిరిచువల్ ట్రిప్స్ కానివ్వండి, ఇవి చాలా మీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్కి సంబంధించి ఈ ట్రిప్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి చాంటింగ్ చేయడం కానివ్వండి, కొద్దిసేపు మెడిటేషన్ చేయడం కానివ్వండి. మెడిటేషన్ అంటే ఒక 30-40 నిమిషాలు కాకుండా 5-10 నిమిషాలు మీరు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా బ్రెత్ తీసుకున్నా మీకు మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. కాబట్టి బ్రెత్ వర్క్స్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానివ్వండి, మీరు మీ ఇంట్లో ఉండే దైవ నామస్మరణ చాంటింగ్ చేయడం కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, మనకి ఎవరైనా ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉన్నా, మీ అంతటా మీరు ఏదన్నా సెల్ఫ్ నెగిటివిటీ మీరంతటా మీరు క్రియేట్ చేసుకున్నా కానీ, ఏదైనా శక్తులు మిమ్మల్ని ఆపుతున్నాయి, ఏ పనులు ముందుకు వెళ్ళట్లేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ప్రాణాయామం చేయడం స్టార్ట్ చేస్తారో, ఏవైతే లోపల మీకు బ్లాక్ అయిన ఎనర్జీస్ ఉన్నాయో, మీ ప్రాణాయామం ద్వారా ఆ బ్లాక్ అయిన ఎనర్జీస్ కావచ్చు, నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు, బ్లాకేజెస్ కావచ్చు, నెగిటివ్ థాట్ ప్యాటర్న్ కావచ్చు, మీ బ్రెయిన్ కానివ్వండి, బాడీ కానివ్వండి, ఇన్సైడ్ అంటే ఇంటర్నల్గా బాగా క్లెన్స్ అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం కానివ్వండి, ప్రమోషన్స్ కోసం కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్, అప్రైజల్ కోసం కానివ్వండి, వీసాలకి సంబంధించిన విషయాల గురించి కానివ్వండి, లేదా ఏదైనా ఆపర్చునిటీస్ కోసం చాలా రోజుల నుంచి, నెలలుగా మీరు వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా ఆగస్టు 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. అలాగే కొన్ని పనులు అన్నీ ఒకటేసారి చేసుకోవడం, ఈ మంత్లో మ్యారేజెస్ ఉన్నాయి, ఈ మంత్లోనే షాపింగ్ చేయాలి, ఈ మంత్లోనే ట్రావెల్ పెట్టుకోవాలి, ఈ మంత్లోనే అదర్ ఎక్స్పెన్సెస్, అంటే ఎక్స్పెన్సెస్కి సంబంధించి కానివ్వండి, లేదా వర్క్కి సంబంధించి కానివ్వండి, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా వెళ్ళటం మంచిది కానివ్వండి. కానీ అన్నీ ఒకేసారి చేసుకోవటం వలన కొంచెం బర్డెన్గా అనిపించడం, రెస్ట్లెస్గా అనిపించడం, బోరుగా అనిపించడం, ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అని అనిపించడం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక పని పూర్తయిన తర్వాతే
దానికి సంబంధించిన డబ్బులు మన దగ్గర ఉంటేనే ఆ పని స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు లోన్లీగా అనిపిస్తుంది, ఎవరితో మాట్లాడాలనిపించదు, ఎవరితో కలవాలనిపించదు, బయటికి వెళ్ళాలనిపించదు. మీరు ఒక్కరే మీతో మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఏంటి, అసలు లైఫ్ ఏంటి, ఇలాంటి విషయాల మీద అంటే మేబీ పాస్ట్లో జరిగిన విషయాలు తలుచుకుని బాధపడడం, ఇప్పుడు ఏదైనా లైఫ్లో కొంచెం మీకు ఫాస్ట్ మూమెంట్ స్మూత్గా వెళ్ళకపోవడం లాంటివి కానివ్వండి మీ కెరియర్లో ఉంటే కనుక, సో దానికి సంబంధించి ఏదైనా ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు యోగా మెడిటేషన్తో పాటుగా కొన్ని ట్రావెల్స్, మౌంటైన్ ట్రావెల్స్ అంటే పహాడీ ఏరియాస్కి మీరు ట్రిప్స్కి టూర్స్కి వెళ్ళటం కానివ్వండి, ఏదైనా బీచ్ ప్లేసెస్కి ఫారెస్ట్కి వెళ్ళటం కానివ్వండి, ఇలా సోలో ట్రావెల్ మీరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి మీతో మీరు టైం స్పెండ్ చేయటం వలన లైఫ్లో చాలా నేర్చుకోగలుగుతారు. అండ్ పేషెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. డివైన్గా కూడా మీలో ఉన్న ఎనర్జీస్ని మీరు బాగా డెవలప్ చేసుకోగలుగుతారు. సో ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ ఇది కనుక చేసినట్లయితే కనుక మీరు లైఫ్లో ఏదైతే అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో, అది డబ్బులైనా, రిలేషన్షిప్ అయినా, మెంటల్ ఫిజికల్ హెల్త్ అయినా, ఏదైనా సరే అన్నీ మీ కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ రకంగా ఏదైతే అవసరమో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు అనుకుంటారు మీకు ఆ కెపాసిటీ లేదు, మీరు ఆ ఎబిలిటీస్ నాలో లేవని అనుకుంటారు. కానీ యు ఆర్ క్యాపబుల్, మీకు ఆ ఎబిలిటీస్ ఉన్నాయి. మీరు గ్రౌండింగ్ మెడిటేషన్ చేసుకొని మిగతా పనులన్నీ స్టార్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు లైఫ్లో ఏ పొజిషన్కి అయితే రీచ్ అవ్వాలని అనుకుంటారో దానికి రీచ్ అవుతారు. ఒంటరిగా ఉండటం, ఒంటరిగా ఫీల్ అవ్వటం అంటే కూడా ఆ ఒంటరితనాన్ని మీరు ట్రావెల్లో మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోగలిగితే అసలు లైఫ్ అంటే ఏంటి అనేది తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.